నల్గొండ జిల్లా ఉగ్రవాదుల ఎన్కౌంటర్ లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్దయ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాల్పుల ఘటనలో కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా ఎస్ఐ సిద్దయ్య శరీరంలోకి 4 బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆయన హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించారు. 8 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు 3 బుల్లెట్లు మాత్రం తొలగించారు. మరో బుల్లెట్ మెదడులో ఉందని, ఆయన కోలుకున్న తర్వాత తొలగిస్తామని చెబుతున్నారు డాక్టర్లు. ఎస్ఐ సిద్దయ్య ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, సిద్దయ్య ఆరోగ్యంపై వైద్యులు ఏం చెబుతున్నారు, అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, తాజా పరిస్థితి ఏంటి? కళ్యాణ్, నిన్న నల్గొండ జిల్లా జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్ లో గాయపడ్డ తర్వాత ఎల్బీనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్దయ్య ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది, కొంత ఆందోళనకరంగా ఉందనేది ఇంకా వైద్యులు చెప్తున్నారు. ఉదయం అతన్ని వైద్యులు చెక్ చేసిన తర్వాత ఐసీయూలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న సిద్దయ్యను ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇంకా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఒకవైపు చెప్తున్నారు. 24 గంటలు దాటితే గానీ తాము ఏమీ చెప్పలేమని చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12:30 నుండి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు కూడా సర్జరీ చేయడం జరిగింది. సుమారు 8 గంటల పాటు 3 టీంలు సిద్దయ్యకు సర్జరీ కూడా చేయడం జరిగింది. మొత్తం అతని బాడీలో 4 బుల్లెట్లు ఉండగా అందులో 2 బుల్లెట్లను మాత్రం తొలగించడం జరిగింది. ఒకటి కడుపులో, మరొకటి ఛాతీలో ఉన్న బుల్లెట్లను కూడా తొలగించడం జరిగింది. ఇంకా 2 బుల్లెట్లు, తలలో 1 బుల్లెట్ దూసుకొని పోయింది, మరొకటి కడుపులో ఉన్నది. ఈ 2 బుల్లెట్లను కూడా ఇంకా తొలగించాల్సి ఉంది. అయితే అతనికి ముందుగా రక్తస్రావం కాకుండా ఉండేందుకు అవసరమైన సర్జరీలు అన్ని కూడా చేయడం జరిగింది. అందులో కార్డియాక్ సంబంధించిన సర్జరీ టీమ్ తో పాటు ఇటు జనరల్ సర్జరీ టీం, అలాగే న్యూరోకి సంబంధించిన సర్జరీ టీం కూడా 3 టీంలు పూర్తిగా 8 గంటల పాటు శ్రమించి రక్తస్రావం అంటే లోపల బాడీలో రక్తస్రావం కలగకుండా ఉండేందుకు కూడా చాలా శ్రమించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ మరొకసారి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతనికి తలలో ఉన్న బుల్లెట్ ను తొలగించాలా, ఏ విధంగా తొలగించాలనే దానిపై వైద్యులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనబడుతుంది. బయట మనం చూస్తున్నాం కూడా, సిద్దయ్య కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎదురుగా ఉన్నారు. మనం చూడొచ్చు కూడా, వాళ్ళు ప్రస్తుతం సిద్దయ్య తల్లితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. మరొకవైపు సిద్దయ్య భార్య కూడా నిన్ననే డెలివరీ కూడా అయింది. ఇద్దరు క్షేమంగా, తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారనేది చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం బయట అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంకా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పైన ఉన్నాడు కాబట్టి ఏ విధంగా ఉంది అనేది కొంత ఆందోళన కలుగుతుంది. ఒకసారి వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అంటే మీకు వైద్యులు ఏం చెప్పారంటే, ఏ విధంగా ఉంది ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు సార్, బాగానే ఉంది, బాగుంది. మీరు వెళ్ళి చూసేస్తారా? మా తమ్ముడు వయసు చేసి బాగుంది. ఏం చెప్పారండి, ఏమైనా చెప్పారా? బాగుంది చెప్తాం. 1 గంట తర్వాత చేయాలి కదా, కానీ లోపల నుంచి గడ్డ పంపిస్తున్నాను చెప్పలేదు సార్. బాగుందిలే బాబు, ఏం కాదు, నిన్నటికి ఇప్పటికి మంచిగా ఉంది. గంట తర్వాత వైద్యులు ఒక నిర్ణయం తీసుకుని కుటుంబ సభ్యులకు తెలియజేస్తామని కూడా వాళ్ళ సోదరుడు చెప్తున్నాడు. ఎందుకంటే 10 గంటలకు వైద్య బృందం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత మరొకసారి దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్తామని కూడా చెప్తున్నారు. నిన్నటికి సర్జరీ చేసిన తర్వాత ఇప్పటి వరకు కొంతవరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కళ్యాణ్.